దేవ భాను దగ్గరికి వచ్చి, సారీ భాను, నాకు అప్పుడు మిథున మీద కోపంతో నీతో అలా మాట్లాడానే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, అవును, అప్పుడు మిథున మీద కోపంతో తనతో చాలా కోపంగా మాట్లాడాలని అని చెప్పి నీతో ఇలా చనువుగా ఉండి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను, అంతే తప్ప నిన్ను పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశం నాకైతే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న దేవా దగ్గరికి వచ్చి తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ, ఏం మాట్లాడుతున్నావురా, అమ్మాయిలతో ఆడుకోవడానికి ఇదేమైనా ఆటల బొమ్మలు అనుకున్నావా ఏంట, నువ్వు ఎలాగైనా సరే భానుని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భాను మాత్రం దేవా అన్న మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, ఈ రోజు నిశ్చితార్థం, ఎలాగైనా సరే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు భానుని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే దేవాకి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మిథున దేవా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే, ఏంటి ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆపడానికే నువ్వు ఎక్కడికి వచ్చావు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నిశ్చితార్థమా, ఎవరికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే, ఇంకెవరికి, భానుకి దేవాకి ఇప్పుడు నిశ్చితార్థం జరుగుతుంది, త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి దేవా భానుని పెళ్లి చేసుకోబోతున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడే నించొని ఉండిపోతూ ఉంటుంది.